అన్నా రేయ్ ఏమైందిరా? రేయ్ చంద్ర ఏమైందిరా? ఏం జరిగిందో చెప్పరా? అన్యాయం జరిగిపోయిందన్నా. నేనే అనుకోని మా అన్నయ్యని శత్రువర్గం వాళ్ళు ఏసేశారన్నా. ఏమంటున్నావురా? ఘోరం జరిగిపోయిందన్నా. మనమంతా ఉండి ఏం ప్రయోజనం అన్నా? ఏంట్రా? నా మనసు కష్టంగా ఉందిరా. ఈ ఏడవకు. ఏం జరిగిందో చెప్పు. నేనెవ్వరికీ ద్రోహం తలపెట్టానన్నా. నా అన్నయ్య నా నుంచి దూరం చేశారు. నటి రోడ్డులో దారుణంగా చంపేశారన్నా. ఉండు 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 ఉండ్రా. జడ్జి గారు నమస్తే. బాగున్నాను. మా వాడిని ఒకడిని వేసేశారు. రేపు కోర్టు తెరవగానే వాళ్ళని పట్టుకుని అప్పగిస్తాం. మీరే సరైన తీర్పు చెప్పాలి. ఉంటానండి. ఇన్స్పెక్టరా, ఏం పీకుతున్నావయ్యా నువ్వు? ఏం జరుగుతోంది? పట్టపగలే నరికేశారు నా పార్టీ కుర్రాడి వాళ్ళ అన్నయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లోగా వాళ్ళు నువ్వు పట్టుకోవాలి. లేదా మా వాళ్ళు చూస్తూ ఊరుకోరు. పుచ్చెలు లేచిపోతాయి. ఎక్కడ అట్టి పెట్టావురా? మా అన్నయ్య ఆసుపత్రిలో అనాథ శవాన్ని అట్టి పెట్టారన్నా. ఎరా, ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదరా? ఎలా తీసుకెళ్ళమంటావన్నా? మా అమ్మకి ఏం చెప్పి ఓదార్చును? సరే సరే, రేపు నేను హాస్పిటల్కి వస్తాను. మిగిలిన విషయాలు నేను చూసుకుంటానులే. వద్దన్నా, వద్దు. పర్వాలేదు, ఉంచరా. మందు కొట్టి రోడ్లో పడిపోకు. ఏంటి, అర్థమైందా? రే చంద్ర, నీకు నేనున్నాను రా. వాళ్ళని వదిలిపెట్టను. రే చంద్ర, ఓ పని చేయి. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ రాసివ్వు. మిగతాది నేను చూసుకుంటాను. నేరస్తుల్ని వదిలిపెట్టకూడదురా. అలాగే వెళ్ళు. శ్రీనగర్ పోలీస్ స్టేషన్. హెడ్, నమస్తే మాట్లాడుతున్నాను. మన చంద్ర వస్తాడు. వాడిని లోపల కూర్చోబెట్టు. ఏం చేయాలో రేపు చెప్తాను. చీటీ చూసి కరెక్ట్ గా మందులు ఇవ్వు, లేదా డాక్టర్ గారు తిడతారు. సుందర్ సార్, ఇలా మార్చి దగ్గర హడావిడేంటి? చంద్ర ఉన్నాడు కదా సార్, వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఏదో రోడ్ యాక్సిడెంట్ అని చెప్పారు. అలాగా, త్వరగా క్లియర్ చేయమని చెప్పు. డీన్ వచ్చే టైం అయింది. అలాగే సార్.
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? సూర్య. చంద్రాన్నిరా. చెదిరిపోయింది గూడు, లేరు నీకెవరు తోడు, రేపు ఏమౌను తెలియంది పయనం, రేయి పగలేదు కనరాని గమనం, ఎటకు పోతున్నదో కాలికే కరుగు